నేను నీ కన్న తల్లిని బాబు. మాట రానడికి మీరు తల్లిని చెప్పిన అర్థం కాదండి. కన్న బిడ్డ దొరికాడని ఆనందపడాలో, కన్న తల్లిని గుర్తుపట్టని బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టాలో అర్థం కావటం లేదు సూరి, అర్థం కావటం లేదు. ఈ నరకం ఏ తల్లికి రాకూడదు. నేను వాడికి తల్లినని ఎలా చెప్పుకోవాలి? గుండెల్లో పొంగి పొరులుతున్న వాత్సల్యాన్ని వాడికి ఎలా పంచివ్వాలి? అమ్మా, మీరే అతని కన్నతల్లని అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను. అతను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అది జరగకుండా నేను బెయిల్ ఆర్డర్ తీసుకొస్తాను. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. డిఎస్పీ గారు, వాడే నేరస్తుడు, అరెస్ట్ చేయండి. అయ్యా డిఎస్పీ గారు, వాడు నేరస్తుడు కాదు, నా కన్న బిడ్డ. చిన్నతనంలోనే మాకు దూరమై అడవి మృగాల మధ్య పెరిగాడు. కొందరు అవకాశవాదులు వాడిని అడ్డు పెట్టుకుంటున్నారు. నా మాట నమ్మండి. చూడండి, మీరేం చెప్పదలుచుకున్నా న్యాయస్థానంలో చెప్పండి. న్యాయస్థానానికి తీసుకువెళ్ళినా నేను నిరపరాధిని అని నా బిడ్డ నోరు విప్పి చెప్పుకోలేడు డిఎస్పీ గారు. అంతా అబద్ధం సార్. మాటలు రానట్టు వాడు నటిస్తున్నాడు. కన్న బిడ్డను కాపాడుకోవాలని ఈ వసుంధరాదేవి చూస్తున్నది. ఫారెస్ట్ ఆఫీసర్ను దారుణంగా చంపేసిన ఆ నీచుణ్ణి, మూగజీవులైన అడవి జంతువుల్ని కర్కశంగా చంపేస్తున్న ఆ రాక్షసుణ్ణి, అమాయకులైన గిరిజనులను దోచుకు తింటున్న ఈ దుర్మార్గుణ్ణి వెంటనే స్టేషన్ లో బంధించండి. ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడుతుంటే రావన్న మాటలలా బయటకొస్తాయో చూస్తురుగా. డిఎస్పీ గారు, వెంటనే వాడిని పోలీస్ స్టేషన్ లో బంధించకపోతే ఈ గిరిజనులు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. టేక్ టు ద స్టేషన్. డాడీ, ప్లీజ్ డాడీ, నేను చెప్పిందంతా నిజం, నన్ను నమ్మండి. చూడమ్మా, పెళ్లి కావాల్సిన పిల్లవి. ఒక అడ్రస్ కూడా తెలియని వ్యక్తుల గురించి ఇలా మాట్లాడుతున్నావంటే నలుగురు ఏమనుకుంటారు? అందుకని నిజం తెలిసినా నోరు మూసుకొని కూర్చోమంటారా? అతను నేరస్తుడవనో కాదో నిర్ణయించవలసింది న్యాయస్థానం. నో, నీకు స్వతంత్రం ఇచ్చి ఇప్పటికే చాలా నష్టపోయాను. యు గెట్ ఇన్సైడ్, గో. నేరం ఒప్పుకున్నాడా? లేదు సార్, మూగవాడిలా నటిస్తున్నాడు. ఆల్ రైట్, చూద్దాం పద. నువ్వు మౌనంగా ఉంటే ఊరుకుంటావనుకుంటున్నావేమో. ఒక ప్రభుత్వ అధికారిని హత్య చేసిన నువ్వు నిజం చెప్పేదాకా, నేరం ఒప్పుకునేదాకా విడిచిపెట్టాం. ఏరా, నువ్వు నిజంగా అడవి మనిషివేనని మమ్మల్ని నమ్మించాలనుకుంటున్నావా? వీడి చేత నిజాన్ని కక్కించండి. వాడు నిజం ఒప్పుకునే వరకు వదలం. కనిపించని దేవుడి కోసం ఎన్ని పూజలు చేసినా కనిపించనట్లే మాటలు రాని నా కొడుకుని మీరెంత హింసించినా నిజం చెప్పలేడు. వాడు మొండి కేసి మృగంలా ప్రవర్తిస్తూ ఉన్నంత వరకు. మృగమా? వాడు మనుషుల మధ్య బ్రతకలేదని తెలిసి వాడిని మాట్లాడించడం కోసం
మానవత్వం మర్చిపోయి హింసిస్తున్న మీరు మనుషుల్లా మృగాల? ఈవిని బయటికి కట్టేయండి. నేను నిర్దోషినని నోరు విప్పి చెప్పుకోలేని వాడని తెలిసి మీ పోలీసులు హింసిస్తున్నది నీ మేనల్లుడేనని నీకు తెలుసా? వాడు నీ మేనల్లుడు కాబట్టి విడిచిపెట్టమని అడగటానికి రాలేదు. అడవిలో ఆకులు అలములు తింటూ పెరిగిన వాడికి హత్య చేయవలసిన అవసరం లేదని తెలుసుకునైనా వాడిని విడుదల చేయమని ప్రాధేయపడుతున్నాను. వసుంధర, ఈ సమాజంలో ఆడపడుచు కోసం అన్న ఏదైనా చేస్తాను. ఒకనాడు ఒక హంతకుణ్ణి వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాను. మళ్ళీ ఈనాడు ఒక హంతకుణ్ణి వదిలివేయమని వేడుకుంటున్నావు. తీర్చలేని కోరికలు కోరి నన్ను రాక్షసుని చేస్తున్నావు. అన్నా చెల్లెల బంధం తెంచుకున్నా ఎక్కడో గుండెల్లో మమకారం కదలకపోతుందా, కరుణించకపోతావా అని నీ ముందు చేతులు జోడించాను. జోడించిన ఈ చేతుల్ని బిగిస్తాను. నా బిడ్డని నేనే విడిపించుకుంటాను. ఏమిటమ్మా వసుంధర, నీ పేరుకి అర్థం భూదేవి అని. భూదేవికి భూమిని మోసేటంత ఓర్పుండాలి గాని నువ్వేమిటమ్మా ఇంత చిన్న విషయానికి సహనాన్ని కోల్పోతున్నావు? పుణ్యాత్ములు కోటాను కోట్లున్నా భరించగల భూదేవి నీలాంటి ఒక్క పాపాత్ముని కూడా భరించలేదు అప్పలనాయుడు. కాని తప్పదమ్మా, ఇది మా సీజను. ఈ విశ్వంలో సూర్యచంద్రులున్నారనేది ఎంత నగ్న సత్యమో ఈ రోజుల్లో దుర్మార్గులదే పై చెయ్యనేది కూడా అంతే నికార్సైన నిజం. కావచ్చు, కానీ పాపం పండిన రోజున భూమి బ్రద్దలై సముద్రాలు ఉప్పొంగి పర్వతాలు ముక్క చెక్కలై నీలాంటి దుర్మార్గుణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాయి. చెయ్యొచ్చు, కాని ఇది సీజను కాదమ్మా. మా భస్మాసుర హస్తంతో మేము మండి మసైపోవలసిందే తప్ప మీరేమీ చెయ్యలేరు. చేస్తాను. నిన్ను కూడా ఇదే కటకటాల వెనక పెట్టిస్తాను. ఏ అమాయకుణ్ణి అపరాధం చేసి నువ్వు జైలు పాలు చేశావో వాడి చేతే నిన్ను ఉరికమ్మం దాకా ఊరేగింపుగా తీసుకెళ్తాను. వాడి చేత, మాటలు రాని ఆ అడవి మృగం చేత. కన్న తల్లివైన నిన్నే గుర్తుపట్టలేని వాడు బద్ధ శత్రువునని నన్నేం గుర్తుపడతాడు? ఏ భాషలో చెబుతావు వాడికి? కన్న తల్లినైన నేను వాడికి ఆది గురువునై అక్షరాభ్యాసం చేస్తాను. వాల్మీకి నుంచి వాల్మీకి పుట్టినట్టు ఆ అమాయకుణ్ణి అపరిమితమైన మేధావిని చేస్తాను. పగటి కలలు కనక వాడసలు పోలీసుల ఇనపనాడాల బొట్ల కింద నలిగి లాఠీ దెబ్బలకు మిగిలి నల్లకోట్ల ధాటికి తట్టుకుని బయట పడాలి గదా. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలి గదా. వాణ్ణి తప్పించకపోతే నేను తల్లిని కాదు. నీ దుర్మార్గాలు బయట పెట్టించకపోతే ఆ అడవి మనిషికి అమ్మనే కాదు. ఇది 10 మంది కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే మా కుటుంబానికి, 10 మందిని దోచుకునే నీ కుటిలత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం, జరగబోయే వర్గ సంఘర్షణ గుర్తుంచుకో. అడవి దొంగగా గుర్తించబడ్డ ఈ ముద్దాయి నోరు లేని జంతువుల ప్రాణాలు తీస్తూ ఆ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించిన పార్వతీపురం ఫారెస్ట్ ఆఫీసర్ రాజేంద్ర తనకు అడ్డుగా ఉన్నాడని గ్రహించి అతన్ని ఘోరంగా హత్య చేశాడని కోర్టు వారు నమ్ముతున్నారు. నాగరికుల మధ్య సంచరిస్తూ ఎన్నో దారుణాలు చేసిన ఈ ముద్దాయి మాటలు రానంత మాత్రాన క్షమార్హుడు కాడు. చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. కనుక ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఈ ముద్దాయి ఉరిశిక్ష విధించడమైనది.
అడవి దొంగ ఏరా 2 రోజులుగా అడవంతా గాలించా ఎక్కడరా అడవి దొంగ? ఓ పని చేద్దాంరా, అడవి దొంగ ఈ అడవి నుంచి మరో అడవికి పారిపోయాడని గిరిజనులే చెప్పారని ఎస్ఐ గారికి చెప్పారు. బాగుంది. మరి నిన్నెందుకు రాలేదురా ఈ ఐడియా? ఈ ఆడొచ్చింది కదా. అడవి దొంగ అడవి నుంచి పారిపోయాడు. అవును సార్, అడవిలో అంగుళం ఎత్తుకాం సార్. కనిపించిన ప్రతి గిరిజనుడిని ప్రశ్నించాం అవును సార్, బహుశా దండకారణ్యంలోకి పారిపోయి ఉంటాడు అని అన్నారు సార్. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం సార్. అలా అని స్టేట్మెంట్ తయారు చేయండి. తాత్కాలికంగా ఫైల్ క్లోజ్ చేద్దాం. అడవి దొంగ తప్పించుకున్నాడు. వీల్లేదు, చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి గుట్ట గుట్టకి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అడివంతా గాలించైనా సరే వాడిని పట్టిస్తాను, ఉరి కంబం ఎక్కిస్తాను. అయ్యా వసుంధరాదేవి గారు మామూలు శ్రీమూర్తినే కనిపించట్లేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. తమ కొంప ముంచడానికి మాత్రమే కొడుకు జ్ఞానోపదేశం చేస్తున్నాను. పరమేశ్వర, సర్వంతర్యామివైన నీ ఢమరక శబ్దంలోంచి అక్షరాలు ఈ ప్రపంచంలోకి వచ్చాయంటారు. అదే వాస్తవమైతే లోక జ్ఞానం తెలియకుండానే చెట్టంత పెరిగిన నా బిడ్డను నీకే దాసుని చేస్తున్నాను. ఈ రోజు నుంచి వీడి పేరు కాళిదాసు. సరస్వతి కటాక్షంతో వివేకవంతుడై మహాకవిగా మారిన కాళిదాసు చందాన ఈ కాళిదాసు పక్షులకు కూడా మాటలు నేర్పించవచ్చని విన్నానే గాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానమ్మా. అసలు మీరు కాళిదాసు బాబుని తీర్చిదిద్దిని తీరు చూస్తుంటే ఆడజాతి మొత్తం మిమ్మల్ని తీసి పొంగిపోవాలా, గర్వపడాలా? లేదు సూర్యుడు, నా పంతం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలవుతోంది. ఏ అప్పలనాయుడు నా కొడుకు చేత మాట్లాడించలేనని, ప్రయోజకుడిని చేయలేనని పందెం కట్టాడో వాడికి నా కొడుకు కాళీ సమాధానం చెప్పాలి. కాళీ, నీ తల్లిని అవమానించి అవహేళన చేసిన నీచుడికి నేను సంధించి వదలబోతున్న ఆగ్నేయాస్త్రం ఎంత వాడిగా వేడిగా ఉంటుందో రుచి చూపించిరా. అర్థమైందమ్మా. నేను నీకివ్వవలసిన గురుదక్షిణ ఏమిటో నాకు అర్థమైంది. ఆనాటి కాళిదాసు కలంతోనే లోకానికి సమాధానం చెప్పాడు. ఈ కాళిదాసు కలంతో ఖడ్గంతో కూడా సమాధానం చెప్పగలడని వాళ్ళని హెచ్చరించి వస్తాను. అవును బావు, ఇలా కొడుకు కళ్ళారా చూసినాడంట. అయ్యా వసుంధరాదేవి తన కుమారుణ్ణి తమ మీద ప్రయోగించాలని జ్ఞానం నేర్చుతుందేమో అని చెప్పేసి. ఊరుకోయా, భాష నేర్చుకోవడం అంటే ఆడకోవడం అనుకున్నావా? భాష నేర్చుకోవాలంటే ఏం కావాలండి? అక్షరాలు వస్తే భాష దేవస్తుంది. అక్షరాలు వచ్చేస్తే ఏది? తెలుగులో అక్షరాలు ఎన్నో నువ్వు చెప్పు. తెలుగులో అక్షరాలా? తెలుగులో అక్షరాలు ఎన్ని అని నన్ను ప్రశ్నిస్తున్నారా? శ్రీవారికి ఇటువంటి శంక వచ్చింది ఏమిటా అని నేను చింతిస్తున్నానండి. ఏమండు యాక్షన్ తర్వాత ముందు అక్షరాలు చెప్పు. అక్షరం ఏముందండి? బడ్రన్ బడ్రన్. ఇంకా ఏవో కొన్ని ఉండాలి కదరా కొండలనాయుడు? అవును ఫాదర్, ఉండాలనుకుంటాను. అయ్యా, అసలు అక్షరాలేదో ఊరికి తెలవదా? నువ్వు ఉండు, మెట్రిక్ చదివాడు నా కొడుకు చేత చెప్పిస్తాను. ఏ చెప్పరా? మూర్ఖులారా, తెలుగునకు వర్ణములు 36, ఆంధ్రములకు అక్షరములు 55. ఎవరు నువ్వు? నాను వారికి దూరమై నీ నాను భేదము మరచిన నానాజన నాయకుణ్ణి మీరు ముద్దుగా పిలుచుకునే అడవి దొంగని. స్పీకింగ్ తెలుగు ఈజ్ వెరీ ఈజీ. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అది అలాగడుగు. శృణ్వంతు మే మహీపాల ఏనౌత క్షమితం మయా అపరాధ శతం క్షమ్యం మాతరస్యైవ యాచనే దత్తం మయా యాచితంచ తాని పూర్ణాని పార్థివా అధునా వధయిష్యామి పశ్యతాం ఓ మహీక్షతాం. దొరికిపోయాడు. అది వాడు అసలు భాష, అడవి భాష. ఇది అడవి భాష కాదురా దత్తమ్మ, దేవ భాష, సంస్కృతం. ఇంతటితో నీ 100 తప్పులు పూర్తయ్యాయి. నీ ఆయువు మూడిందని
శ్రీకృష్ణుడు శిశుపాలుడితో చెప్పిన ఆఖరి మాట, ఈ కాళిదాసు మీతో చెబుతున్న మొదటి మాట. తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు భాష నేర్చుకున్నాను, భరతమాత ముద్దు బిడ్డగా పుట్టినందుకు సంస్కృత భాష నేర్చుకున్నాను. నువ్వింకా తెల్లవాడు నేర్పిపోయిన బానిస భాషనే మెచ్చుకుంటున్నావురా బానిస. నిజంగానే జ్ఞానం అయిపోయినట్టున్నాడు. అదేమీ కాదురా, వీడమ్మ వీడికి 4 మాటలేవో నేర్పి మన మీదకి ప్రయోగించినట్టు. కాళీ, ఆ రుద్రయ్య చేతి గోళ్లలోని విషం నీ అంతు చూస్తుంది.